సరే సెకండ్ క్వశ్చన్ చూడండి 1 + 2i హోల్ క్యూబ్ అన్న 1 + 2i హోల్ క్యూబ్ మనకి ఫార్ములా తెలుసు ఏంటి a + b హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి భాస్కర్ ఫార్ములా ఏంటి a + b హోల్ క్యూబ్ a cube plus b cube plus 3a square b plus 3ab square అంటే ఇక్కడ 1 + 2i హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఇది a ఇది b a క్యూబ్ అంటే 1 cube plus 2i హోల్ క్యూబ్ ప్లస్ 3 into a square అంటే 1 square into b అంటే 2i plus 3 into 1 into 2i whole square that equals 1 plus 8i cube plus 6i plus ఇది ఏమవుతుందంటే 4i square into 3 అంటే 12i square అవుతుంది i square అంటే -1 అన్న వాల్యూ i square అంటే -1 అన్న వాల్యూ వాయిస్ వినిపించట్లేదు సార్ నాకు వినిపిస్తుందమ్మా i square అంటే -1 కాబట్టి 1 - 12 ప్లస్ i into i square అంటే -1 i cube అంటే i square into i that equals -1 into i అంటే -i అవుతున్నాం మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టున్నాం కదా నోట్ పాయింట్ లో i square అంటే -1 i cube అంటే -i చెప్పానా లేదా i power 4 అంటే 1 చెప్పుకున్నామా మణికంఠ చెప్పుకున్నాం సార్ -8i plus 6i that equals -11 minus 2i that equals -11 plus i into -2 తర్వాత థర్డ్ క్వశ్చన్ వినండి రాత్రికి a minus ib by a plus ib a minus ib by a plus ib that equals ఇక్కడ ఏం చేస్తాం రేషనలైజేషన్ చేస్తాం అని చెప్పుకున్నాం కదా a minus ib by a plus ib into a minus ib by a minus ib that equals a minus ib whole square by ఇది ఏమవుతుందో డినామినేటర్ లో a plus b into a minus b అంటే a square minus b square కాబట్టి a square minus i square b square that equals న్యూమరేటర్ లో a minus b whole square ఎక్స్పాండ్ చేయండి a square plus i square b square minus i into 2a by a square i square అంటే -1 అమ్మా -i square అంటే ఎంత అవుతుందమ్మా +1 అంటే plus b square that equal to a square minus b square plus i into -2a by a square plus b square ఇది స్ప్లిట్ చేస్తే a square minus b square by a square plus b square plus i into -2ab by a square plus b square ఏమా ఈ విధంగా మనం చేయొచ్చు తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఫోర్త్ క్వశ్చన్ fourth question 4 plus 3i by 2 plus 3i into 4 minus 3i ఏం చేద్దాం అంటే డినామినేటర్ ఉన్న వాల్యూస్ మల్టిప్లై చేద్దాం లేదంటే మరో విధంగా కూడా చేయొచ్చు 2 minus 3i తోను 4 minus 4 plus 3i తోను రేషనలైజేషన్ చేసినా కానీ ఏం వస్తుందమ్మా కాబట్టి 4 plus 3i by
ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 4s are 8 మా 2 4s are 8 minus 6i plus 12i minus 9i square that equal to 4 minus 3i by i square అంటే minus 1 minus i square అంటే plus 1 కదమ్మా 8 plus 9 plus 6i that equal to 4 minus 3i by 17 plus 4 plus 3i sir. ఇది 4 plus 3i అమ్మా వెరీ గుడ్ 4 plus 3i by 17 plus 6i ఏమా నెక్స్ట్ ఇది రేషనలైజేషన్ చేస్తే 4 plus 3i by 17 plus 6i into 17 minus 6i by 17 minus 6i that equals ఇది ఏమవుతుందంటే డినామినేటర్ లో a minus b into a plus b అంటే a square minus b square కాబట్టి 17 square minus i square into 6 square అమ్మ న్యూమరేటర్ లో 17 4s are 68 minus 6 4s are 24i plus 17 3s are 51i minus 3 6s are 18i square that equals 68 minus i square అంటే plus 1 కాబట్టి plus 18 plus 24 తీసేస్తే 51 లోంచి 27 అయ్యాము by 17 17 అంటే 289 plus 6 square అంటే 36 అంటే 289 6 295 30 325 ఇది ఎంత అవుతుంది 68 plus 8 78 8 86 86 plus 27i by 325 86 by 325 plus i into 27 by 325 ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే -3 -√3 -√3 ప్లస్ రూట్ మైనస్ 2√3 minus i that equals -√2 అని ఉంది కదా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే -√2 ఈక్వల్ టు మైనస్ బదులు i స్క్వేర్ అని రాసుకోవచ్చు ఎందుకంటే 2 into -1 అని రాసుకోవచ్చు కదా దీన్ని 2 into -1 అని రాసుకోవచ్చు -1 బదులు ఏం రాసుకోవచ్చు i స్క్వేర్ రాసుకోవచ్చు అంటే ఇది ఏమవుతుంది √2i అవుతుంది √2i అవుతుంది అంటే ఇది -√3 plus √2i into 2√3 minus i జనరల్ గా మల్టిప్లై చేస్తాం -√3 into 2√3 అంటే -6 అవుతుంది అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3i అవుతుంది నెక్స్ట్ ప్లస్ 2√6i అవుతుంది మైనస్ √2i స్క్వేర్ అవుతుంది కాబట్టి -6 - i స్క్వేర్ అంటే +1 కాబట్టి +√2 ప్లస్ i ఇంటూ √3 ప్లస్ 2√6 ఏమా అదే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇది రాసుకొని చెప్తాను -6 ప్లస్ √2 ప్లస్ i ఇంటూ √3 ప్లస్ 2√6 రాయండి మరి పక్కన స్పీడ్గా రాయాలి రాస్తారే ఫార్ములా
సార్ రాస్తున్నామా? రాస్తున్నాను సార్. స్పీడ్గా రాయమ్మా. స్పీడ్గా రాసి అయిపోతే చెప్పు. అలాగే అయిందా? అయిందమ్మా? అయిందా? అమ్మా కంప్లీట్ అయిందమ్మా? సార్ అయింది సార్, అయిపోయింది సార్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడమ్మా. -5i ఇంటూ i/8 అని చెప్పి ఇచ్చాడమ్మా. -5 ఇంటూ i ఇంటూ i అంటే i²/8 అమ్మా. i² అంటే -1 కాబట్టి -i² అంటే ఏమవుతుందమ్మా? +1 అవుతుంది. కాబట్టి -i² అంటే +1 కాబట్టి 5/8 ఇంటూ 1 అంటే 5/8. 5/8 ప్లస్ i ఇంటూ 0 కింద రాశాను. ఎందుకంటే a+ib ఫామ్ లో రాయమన్నాడు. ఏమా ఇది కూడా అయిపోయింది కదా కామన్? భాస్కర్ అయిపోయింది సార్. అయిపోయిందా? సార్ నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ మీరు చేయండి. సెవెంత్ క్వశ్చన్ మీరు చేయండి. 8th క్వశ్చన్ నేను చెప్తాను. సెవెంత్ క్వశ్చన్ మీరు, తర్వాత 8th క్వశ్చన్ కూడా మీరే చేయండి. 8th క్వశ్చన్ ఎలా చేస్తారండి? i⁻9 అన్నాడు. i⁻9 అంటే ఎలా రాసుకోవచ్చు మనం? i⁻8 ఇంటూ 8 i కింద రాసుకోవచ్చు కదమ్మా. మా అర్థమవుతుంది? i⁻9 ఈక్వల్ టు i⁻8 ఇంటూ i కింద రాసుకోండి. i⁻8 అంటే ఎలా రాసుకోవచ్చమ్మా? i² అని రాసుకోవచ్చు ఇంటూ i. i² అంటే -1 ఇంటూ i. -1 అంటే ఎంతమ్మా? 1. 1 ఇంటూ i అంటే i. కాబట్టి i ని ఎలా రాసుకోవచ్చు? 0 + i ఇంటూ 1 కింద రాసుకోవచ్చు అంతే. కాబట్టి నెక్స్ట్ 10th క్వశ్చన్. i⁻−19 i⁻−19 అంటే 1/i⁻19 అని చెప్పి రాసుకోవచ్చు. ఏమా ఇప్పుడు ఇది మనం ఏం చేద్దామంటే
-1 హోల్ పవర్ 10 కింద రాస్తాను 1 I పవర్ 19. -1 ఏం చేద్దామంటే I స్క్వేర్ కింద రాద్దాం. I స్క్వేర్ హోల్ పవర్ 10 I పవర్ 19. ఇది ఏమవుతుందంటే I పవర్ 20 అవుతుందమ్మా, ఇదేమో I పవర్ 19 అవుతుందమ్మా. మరి ఇక్కడ ఈ 19 పైకి తీసుకెళ్ళిపోతే లేదా 19 ఇందులో 99 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 1 అంటే I ఉంటుంది. ఈ అయినా రాసుకోవచ్చు మనం 0 + I × 1 కింద రాసుకోవచ్చు. అర్థమైందమ్మా. నెక్స్ట్ 11th క్వశ్చన్ 10th క్వశ్చన్ 10th క్వశ్చన్ కూడా మీరు చేయొచ్చా మరి. 10th క్వశ్చన్ కూడా మీకు హోంవర్క్. సారీ 11th క్వశ్చన్ 11th క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. 2 + 5y / 3 - 2y 2 + 5y / 3 - 2y plus 2 - 5y / 3 + 2y ఏమా దట్ ఈక్వల్స్. ఇక్కడ మనం ఎల్సిఎం చేసుకుందాం అమ్మా. ఎల్సిఎం చేసుకుంటేనే ఈజీగా వస్తుంది. ఎల్సిఎం చేసుకుంటే డినామినేటర్లో ఏమవుతుందమ్మా 3² - I² 2² అవుతుంది. న్యూమరేటర్లో ఏమవుతుంది 2 + 5y × 3 + 2y plus 3 - 2y × 2 - 5 ఏమా. డినామినేటర్లో 9 I² అంటే -1 -I² అంటే +1 కాబట్టి +4. ఇదేమవుతుంది మల్టిప్లై చేస్తే 2 5s 2 3s 6 plus 4i plus 15i plus 10i² plus 6 minus 15i minus 4i plus 10i² 15i 4i 15i 4i క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముందమ్మా ఇంకా 6 + 6 అంటే 12 plus 20i² అమ్మ by 13 అమ్మ. 12 minus I² అంటే -1 కాబట్టి ఇది ఏమవుతుంది -20 అవుతుంది by 13 అంటే ఇది -8/13 అవుతుంది. -8/13 అవుతుంది. -8/13 అవుతుంది ఏమా. దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే మనం -8/13 + I × 0 కింద రాస్తాం ఏమా. నెక్స్ట్ ఈసారి సెకండ్ క్వశ్చన్లో చూద్దాం. సెకండ్లో ఫస్ట్ వన్ 3 + 4i. దాని వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రైట్ ద కాంజుగేట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మీరు Z ఈక్వల్ అని చెప్పి తీసుకుని Z బార్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోదు. మీరు ఫస్ట్ క్వశ్చన్ మీరు చేయండి హోంవర్క్. ఏం చేస్తారు లెట్ Z ఈక్వల్ 3 + 4i తీసుకోండి. Z బార్ ఈక్వల్ 3 - 4i అవుతుందండి. 3 + 4i కాంజుగేట్ తీసుకుని 3 - 4i అని చెప్పి రాసేస్తారు. తర్వాత రెండోది చూడండి. రెండోది ఏమన్నాడు దీన్ని కూడా కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి Z అనుకుంటాను. లెట్ Z ఈక్వల్ 15 + 3i minus 4 - 20i that equals 15 - 4 plus 3i plus 20i that equals 15 - 4 అంటే 11 plus 23i. ఇది Z. Z బార్ ఈక్వల్ టు కాంజుగేట్ ఆఫ్ Z అంటే Z బారే కదా 11 + 2i 23i కి కాంజుగేట్ దట్ ఈక్వల్ టు 11 - 23i. ఇది రాయకుండా ఇది రాసినా కరెక్టే. కాంజుగేట్ ఆఫ్ 11 + 23i అని రాయకుండా 11 - 23i అని రాసినా కరెక్టే, ఇబ్బంది ఏం లేదు. తర్వాత నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అమ్మా. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కూడా మీరు చేయొచ్చు. ఏం చేస్తారు లెట్ Z ఈక్వల్ అని చెప్పి తీసుకోండి. తీసుకున్న రెండు ప్రోడక్ట్ చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. ఆ తర్వాత Z బార్ ఫైండ్ అవుట్ చేయండి అంతే. అది కూడా మీరు చేయండి.
Fourth question. 5y by 7 plus i. దీన్ని మనం కాంజుగేట్ అప్లై చేసుకుని ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కూడా కాంజుగేట్ అప్లై చేసుకుని చేసినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను చెప్పింది. దీన్ని కాంజుగేట్ అప్లై చేసి దీన్ని కాంజుగేట్ అప్లై చేసి సబ్ట్రాక్షన్ చేసినా కూడా వస్తుంది ఆన్సర్. జెడ్ ఈక్వల్ అని తీసుకోండి, ఫ్యాక్టరైజేషన్ చేయండి. 5y by 7 plus i into 7 minus i by 7 minus i. అమ్మా ఇప్పుడు 7 square minus i square అమ్మా 5y తో మల్టిప్లై చేస్తే 35y minus 5y square అంటే 5y square అంటే minus i square అంటే plus 1 అమ్మా. 5 plus 35y by 49 plus 1 అమ్మా. అంటే 5 కామన్ తీస్తే 1 plus 7i by 50 అమ్మా. అంటే 1 plus 7i by 10. Z bar equal to 1 minus 7i by 10. Next. ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇవన్నీ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. నేను చెప్తాను ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఏది ఎన్ని మార్క్స్ అనేది చెప్తాను. థర్డ్ క్వశ్చన్ సింప్లిఫై అంటారు. సింప్లిఫైలో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ i square plus i power 4 plus i power 6 plus and so on plus 2n plus 1 terms equal to. ఇక్కడ మనం మీరు గమనిస్తే ఇది ఏపీలో ఉందమ్మా, సారీ జీపీలో ఉందమ్మా. రేషియో ఫైండ్ అవుట్ చేస్తే i power 4 by i square అంటే i square అవుతుంది, i power 6 by i power 4 అంటే i square అవుతుంది. కాబట్టి ఇది ఎందులో ఉందంటే ఈ సిరీస్ జీపీలో ఉందండి. జీపీలో ఉందంటే సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్, సమ్ ఆఫ్ ఫైనైట్ సిరీస్. జీపీలో ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ ఈక్వల్ టు, ఒకసారి అవకాశం ఇద్దాం ఎవరికైనా. భాస్కర్ సమ్ ఆఫ్ n terms in GP. భాస్కర్ sum of n terms in GP. ఫార్ములా ఏంటి? కార్తికేయ సార్ చెప్పు. ఏ పవర్ n minus 1. ఏ పవర్ n minus 1 ఎవరు చెప్పారు? అక్కడ 2 ఫార్ములాలు ఉంటాయేమో చెప్పాను ఆల్రెడీ నేను. మీరు అన్ని కూడా మర్చిపోయారు ఏంటో కదా మరి. అది మైండ్ అంతా బ్లైండ్ అయిపోయినట్టుంది అప్పుడే ఈ కరోనా దెబ్బకి. కరోనా అని పేరు చెప్పుకోవడం తప్ప కరోనా వల్ల మీకు ఏ ఇబ్బంది ఏమి ఉండదు. శుభ్రంగా ఆడుకోవడం, తదనాలు ఆడమే కదా. ఆ ఫార్ములా 2 నేను చెప్పాను. అయితే అమ్మాయి n/t into 2a plus n minus 1 into d సార్. బాబు దేనికమ్మా అది? డి ఎక్కడ వస్తుందమ్మా? డి అంటే ఏంటి అక్కడ? ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్. డిఫరెన్స్ సార్. మరి డిఫరెన్స్ ఉందా ఇక్కడ? లేదు. మరి దేంటి? రేషియో కదా. అవునా సార్? మరి రేషియో ఉన్నప్పుడు ఏమొస్తుంది? డి వస్తుందా, ఆర్ వస్తుందా? ఆర్ వస్తుంది. మరి ఆర్ వచ్చే ఫార్ములా ఏమున్నాయి? ఏఆర్ పవర్ n minus 1 ఉంటుంది సార్.
ఏ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ నువ్వు ఏమైనా సృష్టించావా? అది ఆ ఫార్ములా ఎక్కడ లేదు. ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు, ఆర్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు చెప్పాను నేను 2 ఫార్ములాలు. మణికంఠ ఫార్ములా ఏమవుతుంది? మణికంఠ బాబీ A into 1 minus r power n by 1 minus r. ఎందుకు ఆ ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ? Common ratio. కామన్ రేషియో ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ అన్నా కానీ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అనట్లేదు ఎందుకు? 1 minus r power n. Sir? మైనస్ ఆర్ పవర్ ఎన్ కాదు, ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అని ఎందుకు అనట్లేదు అని అడుగుతుంది. సరిగ్గా గుర్తులేదు సార్. ఆర్ లెస్ దెన్ 1, ఆర్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు చెప్పుకున్నాం. ఆర్ వాల్యూ ఎంత? ఐ పవర్ 4 బై ఐ పవర్స్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1. -1 లెస్ దెన్ 0 కదా. ఎస్ సార్. మరి ఆర్ లెస్ దెన్ 0 అయితే ఏం చేయాలి మనం? ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అప్లై చేయాలి. అందువల్ల అది అప్లై చేస్తాం. సరే చూడండి ఒకసారి. ద సిరీస్ ఈజ్ ఇన్ జీపీ. ఏ ఈక్వల్ టు ఐ పవర్ 4 అదే ఏ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అవుతుందమ్మా. అలాగే ఆర్ ఈక్వల్ టు ఐ పవర్ 4 బై ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ అంటే -1 అవుతుంది. లెస్ దెన్ 0 అయింది. ఎప్పుడైతే లెస్ దెన్ 0 అయిందో మనకు ఫార్ములా ఏంటంటే ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అమ్మా. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏ అంటే -1 ఇంటూ 1 మైనస్ ఆర్ అంటే -1 హోల్ పవర్ ఎన్ అంటే ఎన్ని టర్మ్స్ ఇవి? 2n + 1 టర్మ్స్. కాబట్టి 2n + 1 బై 1 మైనస్ ఆఫ్ -1 అమ్మా. ఇప్పుడు సింప్లిఫై చేస్తే -1 ఇంటూ ఇది ఏమవుతుందంటే 1 మైనస్ 2n + 1 అనేది ఏ నెంబర్ వస్తుంది అంటారు? n ప్లేస్ లో మీరు ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుందా, ఆడ్ నెంబర్ వస్తుందా? కార్తీక్ ఆడ్ వస్తుంది సార్. ఆడ్ వస్తుందంటే అప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది? -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అంటే ఏమవుతుంది? ప్లస్ వాల్యూ వస్తుందా, మైనస్ వాల్యూ వస్తుంది? ప్లస్ వాల్యూ వస్తుంది సార్. ప్లస్ వాల్యూ వస్తుందా? అంతే కదా సార్ ఆడ్ అయినప్పుడు. -1 మైనస్ పవర్ ఆడ్ నెంబర్ ఓకే సారీ సార్. ఆడ్ సార్. ఏమొస్తుంది? ఆడ్ వస్తుంది. ఆడ్ రావడం ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ అంటే మైనస్ వాల్యూ వస్తుంది సార్. అది ఆ మైనస్ వాల్యూను బయట ఉన్న మైనస్ 2 మల్టిప్లై అయితే ఏమవుతుందంటే మనకి +1 అయిపోతుందమ్మా. ఏమా ఇది -1 వస్తుందమ్మా. n ప్లేస్ లో మీరు ఏం పెట్టుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టుకోండి, 0 పెట్టండి. లేకపోతే -1 హోల్ పవర్ 1 అంటే -1, 1 పెట్టండి. 2 + 1 అంటే 3, -1 హోల్ క్యూబ్ అంటే -1, మైనస్ ఆఫ్ -1 అంటే +1 అవుతుందమ్మా. కాబట్టి 1 + 1 బై ఇది కూడా మైనస్ ఆఫ్ -1 అంటే 1 + 1 అవుతుందమ్మా. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే -1 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ దీన్ని మనం ఇంకోలా కూడా ఎలా చేయొచ్చు అంటే ఐ స్క్వేర్ ప్లస్ ఐ పవర్ 4 ప్లస్ ఐ పవర్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n + 1 టర్మ్స్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ అంటే -1 ప్లస్ ఐ పవర్ 4 లేదంటే ఒక స్టెప్ రాస్తుంది ఐ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఐ స్క్వేర్ హోల్ పవర్ 2n + 1. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే -1 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ అంటే +1 అయిపోతుంది. -1 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ 2n + 1. ఇదేమో -1 అవుతుంది, ఇది +1 అవుతుంది, ఇది -1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ దీని ముందు టర్మ్ ఏమవుతుంది? ఇది ఎలాగ -1 వస్తుంది కదండి, ఎందుకంటే ఇక్కడ n అనేది ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఇది ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అంటే -1 వస్తుంది. దీని ముందు నెంబర్ ఏమైనా వస్తుంది? 2n + 1 వచ్చిందంటే దీని ముందు నెంబర్ 2n కదా పవర్, కాబట్టి 2n అంటే ఈవెన్ నెంబరే కదా. -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ అంటే ఎంత అవుతుంది? +1 అవుతుంది. ఇది ఏమైంది? ఆడ్ -1 వచ్చింది.
ఇప్పుడు మీరు గమనిస్తే 1 -1 1 -1 మధ్యలో అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. మనకి మిగిలింది ఏంటంటే మైనస్. అలా కూడా చేసుకోవచ్చు అమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ అమ్మా. సెకండ్ క్వశ్చన్లో I/18 minus 3 into I/7 plus I square into 1 plus I/4 into minus I whole power 26. ఏమా ఈక్వల్స్ మీరు ఈక్వల్ టు పక్కన రాసుకోండి, నాకు ప్లేస్ లేక కింద రాస్తున్నాను. దీన్ని మనం ఏం రాద్దామంటే I² whole power 9 అని రాసుకోవచ్చు. -3 ఇంటూ దీన్ని మనం I² whole cube ఇంటూ I కింద రాసుకోవచ్చు. అలాగే మనం I² అంటే -1 అని రాసుకోవచ్చుగా, ఇంటూ 1 ప్లస్ I² whole square అని రాసుకోవచ్చు. అలాగే -I whole power 26 అన్న I/26 అన్న ఒకటే కదండి, ఎందుకంటే పవర్ ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ అయిందో ఈ మైనస్ కాస్త ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాద్దామంటే I² whole power 13 కింద రాద్దాం. తర్వాత I² అంటే -1 whole power 9 -3 ఇంటూ -1 whole cube ఇంటూ I -1 ఇంటూ 1 ప్లస్ -1 whole square ఇంటూ -1 whole power 13 అండి. ఇప్పుడు సింప్లిఫై చేస్తే -1 whole power 9 అంటే -1 అవుతుంది. అలాగే మైనస్ ఇక్కడ చూడండి -1 whole cube అంటే ఎంత అవుతుందండి, -1 అవుతుంది. మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అయిపోతుంది. ప్లస్ 3i. నెక్స్ట్ -1 ఇంటూ ఇదేమవుతుందో చూడండి, -1 whole power 13 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ అవుతుంది. మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. 1 ఇంటూ 1 + 1 అవుతుంది ఇది. కాబట్టి నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే -1 + 2 అంటే +1 అవుతుంది, +3i. మీరు మాత్రం ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టుకుని నీట్గా రాసుకోండి, అర్థమవుతుంది. ఆన్సర్ ఏమైందంటే 1 + 3i అయిందండి. ఏమండి ఇక్కడ వరకు రాయండి అమ్మ స్పీడ్గా రాస్తారా. భాస్కర్ రాస్తున్నావా? భాస్కర్ రాస్తున్నాను సార్. అడిగితే క్వశ్చన్ సమాధానం చెప్పమే, మౌన పోరాటమే. అప్పుడు గుర్తు రాలేదు సార్. త్వరగా అయిన తర్వాత చెప్పినారు. హోంవర్క్ ఇచ్చిన జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ నాకు తెలియదు, చెందలేదు, రాయలేదు ఏం చెప్పండి. నాకు హోంవర్క్ కరెక్ట్గా చేయండి. అయిందమ్మా, ఇదిగో రాయండి.
సార్ పైన కట్ అయిపోయింది సార్, కొంచెం కిందకి పెట్టండి. ఏమా ఓకే సార్. సార్ లాస్ట్ కనిపించట్లేదు సార్. ఓకేనమ్మా? ఎస్ సార్. అయిందే? అయిపోయింది సార్. మామూలేనమ్మా? ఎస్ సార్. తర్వాత అవ్వలేదు సార్. కావాలేదా? ఇదిగా రాయండి. ఎందుకంటే బాధ అయిందే? అయ్యింది సార్. బాబీ అయ్యింది సార్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడమ్మా వాడు? ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. ఆల్రెడీ మీకు స్క్వేర్ రూట్ అంటే ఆల్రెడీ మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీరు ఫోర్త్ లో ఫస్ట్ క్వశ్చన్ మీరు చేయండి హోంవర్క్, అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా మీరే హోంవర్క్ చేయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. రూట్ -8 -6 అయ్యి అన్నాడు. ఇక్కడ ఏ వాల్యూ వచ్చి -8 అవుతుంది, బి వాల్యూ ఏమో -6 అవుతుంది, లెస్ దెన్ 0 అయింది. ఎప్పుడైతే బి వాల్యూ లెస్ దెన్ 0 అయిందో ఫార్ములా మధ్యలో ఏమొస్తుంది? మైనస్ వస్తుంది.
కాబట్టి రూట్ 8 మైనస్ 6i ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 మైనస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2. ఏమా అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే మైనస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ 8 బై 2 మైనస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఈ మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 8 బై 2. ఇదేమో స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 36 మైనస్ 8 బై 2 మైనస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్ 64 ప్లస్ 36 ప్లస్ 8 బై 2 అవుతుంది. ఇదేమో 100 అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 కాబట్టి 10 మైనస్ 2 మైనస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్ 10 ప్లస్ 8 బై 2 అంటే ఇదేమవుతుంది 10 మైనస్ 8 అంటే 2 బై 2 అంటే 1 టైం క్యాన్సిల్ అయింది. 21 కాదు ఇది 1 టైం క్యాన్సిల్ అయింది. మైనస్ ఐ ఇంటూ స్క్వేర్ ఆఫ్ 10 ప్లస్ 8 అంటే 18 బై 2 అంటే 9 అవుతుంది. స్క్వేర్ ఆఫ్ 9 అంటే ఎంత అంటే 3. అలాగే స్క్వేర్ ఆఫ్ 1 అంటే ఎంత అంటే 1 అంటే 1 మైనస్ 3i అవుతుంది. ఏమండి అలాగే నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, 2 మార్క్స్ కి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఏమండి నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ మైనస్ 47 ప్లస్ ఐ ఇంటూ 8√3 అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి హియర్ ఏ ఈక్వల్ టు మైనస్ 47 అండి, బి ఈక్వల్ టు 8√3 అవుతుంది. 8√3 అవుతుంది. 8√3 ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 0 మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 47 ప్లస్ ఐ ఇంటూ 8√3 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా రాయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2. అమ్మా ఈసారి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 47 హోల్ స్క్వేర్ ప్లస్ 8√3 హోల్ స్క్వేర్ తర్వాత ప్లస్ ఏ అంటే మైనస్ 47 బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 47 హోల్ స్క్వేర్ ప్లస్ 8√3 హోల్ స్క్వేర్ ప్లస్ 47 బై 2. ఇది సింప్లిఫై చేస్తే మనం ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2209 వచ్చిందమ్మా. 47 హోల్ స్క్వేర్ అంటే 2209 వస్తుంది. ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 3s అంటే 192 మైనస్ 47 బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2209 ప్లస్ 192 ప్లస్ 47 బై 2. ఏమో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండే యాడ్ చేసాం అనుకోండి 29 1 వస్తుంది 11 వస్తుంది. 29 11 కాబట్టి 1 వస్తుంది 1 ఉంటుంది. 1 ప్లస్ 9 అంటే 10 కాబట్టి 0 1 ఉంటుంది. 2 ప్లస్ 1 3 3 ప్లస్ 1 అంటే 4 అవుతుంది. 2401 మైనస్ 47 బై 2 ప్లస్ ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2401 ప్లస్ 47 బై 2. ఏమండి దట్ ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ 2401 కి స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే 49 అవుతుందమ్మా. 49 మైనస్ 47 బై 2 మీకు ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కోసం లాజిక్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ 1 వస్తుంది చెప్పండి. మన ఉచిరాజు ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ 1 వస్తుంది? యూనిట్ డిజిట్ 1 వచ్చే నెంబర్స్ ఏంటి? ఒక నెంబర్ ని స్క్వేర్ చేస్తే ఆ వచ్చే వాల్యూలో యూనిట్ డిజిట్ 1 అయి ఉండాలి.
1 స్క్వేర్ ఎంత? 1 సార్. 9 స్క్వేర్ ఎంత? 81 సార్. మరి యూనిట్ డిజిట్ 1 ఎస్ సార్. అది అంటే ఇప్పుడు 1 రావాలంటే అయితే 1 స్క్వేర్ అని అయి ఉండాలి, లేదా 9 స్క్వేర్ అని అయి ఉండాలి. కాబట్టి ఆ ఫస్ట్ 2 డిజిట్స్ క్యాన్సిల్ చేయండి, 0 1 క్యాన్సిల్ చేసేయండి. తర్వాత రిమైనింగ్ 24 ఉంది కదా, 24 ఏ నెంబర్ స్క్వేర్, ఏ నెంబర్ యొక్క స్క్వేర్ దగ్గరగా ఉంది? 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 దాడిపోతుంది, 4 స్క్వేర్ అంటే 16. కాబట్టి 24 దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 16 అంటే 4. కాబట్టి మనకు వస్తే ఇక్కడ 41 అయినా రావాలి, 49 అయినా రావాలి. కాబట్టి మిడిల్లో 5 తీసుకోండి. 5 తీసుకుంటే 4 తర్వాత నెంబర్ ఎంత? 5. కాబట్టి 4 5 20, 25 అవుతుంది, అంటే తక్కువ అవుతుంది. కాబట్టి 45 కన్నా ఎక్కువే ఉండాలి. కాబట్టి ఇది ఏమవుతుందంటే 49 అవుతుంది. అర్థమైందే బుచ్చిరాజు? బుచ్చిరాజు సార్ అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి ఇది 49 అవుతుంది. లేదంటే మీ బండ మెథడ్ ఉంది కదా, బండ మెథడ్లో చేసుకో. ప్లస్ I ఇంటూ స్క్వేర్ ఆఫ్ 49 ప్లస్ 47 బై 2 దట్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఇది ఏమవుతుందంటే 2/2 ప్లస్ I ఇంటూ స్క్వేర్ ఆఫ్ 96 బై 2 దట్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ I ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఇది ఏమవుతుందంటే 48 అవుతుందమ్మా. స్క్వేర్ ఆఫ్ 48 అంటే దాన్ని మనం 16 ఇంటూ 3 కింద రాయండి. అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ I ఇంటూ 4√3 అవుతుందమ్మా. అంతే, ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమన్నాడమ్మా? ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది నెంబర్స్ కూడా మీకు చెప్పాను. ఎవరు మన కృష్ణ రామచంద్రరావు సార్. సార్ కృష్ణ అదే నీకు మేల్కొన్నావు ఏంటి? మేల్కొనడం కాదు సార్, నుంచి మాట్లాడుతుంటే మీకు వినబడి ఉండదు సార్. మీకు వినబడి ఉండదు సార్. ఓహో, మరి ఇప్పుడు బాగానే వినబడుతుంది. సరే వదిలే. ఇప్పుడు ఇంతకీ ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం సార్, సరిగ్గా పనిచేస్తుంది. సరే వెరీ గుడ్. సరే సార్, ఫస్ట్ క్వశ్చన్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది చెప్పు. సార్ నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు సార్. అదే ఏమైంది? తీసుకోలేదా? ఇంకా తీసుకోలేదు సార్. సీనియర్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే అడిగి తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటారు కదా, మాక్సిమం టెక్స్ట్ బుక్లు ఎవరు దాయరు. ఎంసెట్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇచ్చేస్తారు. ఎంఈసీ గ్రూప్ వాళ్ళు తీసుకోండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వేరే కాలేజీల్లో, సార్ వాళ్ళని అడగండి. ఎంఈసీ గ్రూప్ వాళ్ళు పట్టుకున్నారు అనుకోండి, టెక్స్ట్ బుక్లు ఇచ్చేస్తారు. అంటే ఈ మధ్యన బయటికి వెళ్తలేదు కదా సార్, అందుకని చెప్పి అడుగుతలేదు సార్. సరే చూసుకో, మరి టెక్స్ట్ బుక్ లేకుండా ఇబ్బంది. సరే, √5+3i అని ఉంది ఇక్కడ. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? √5+3i. రామచంద్రరావు చెప్పు. √5+3iకి √5 + 9 14 √5/14 minus 3i/3 సార్. 3/14. వెరీ గుడ్, బాగా చెప్తున్నావు. జాగ్రత్తగా చేయి. మరి అర్థమవుతుందా రామచంద్రరావు? ఓకే సార్. కాబట్టి ఫిఫ్త్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడండి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నాడండి. కాబట్టి ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ √5+3i ఈక్వల్స్ 1/√5+3i అని చెప్పి రాసుకుని √5 - 3iతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే
√5 minus 3i by 5 minus 9i square. That equals √5 minus 3i by 5 plus 9. That equals √5 by 14 minus I into 3 by 14. లేదంటే 5 మైనస్ ఐ ఇంటూ అలా కూడా రాయొచ్చు 3i by 14 కూడా రాసుకోవచ్చు. ఇలా రాయొచ్చు. లేదా ఆర్ ఒక నిమిషం రాత్రికి నమ్ము ఆర్ let z equal to √5 plus 3i. లేదు ఇలా కూడా అక్కడ లేకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. √5, 3 అని చెప్పి తీసుకోండి ఆర్డర్ పేరు. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ √5 plus 3i equals minus √5 by √5 whole square plus 3 square minus 3 by √5 whole square plus 3 square. That equal to √5 by 5 plus 9 comma minus 3 by 5 plus 9 √5 by 4 comma 14 comma minus 3 by 2. ఏమా రాసుకున్నాం. ఈ మాత్రం హోంవర్క్ లేదు చూసుకోండి. కంపల్సరీగా హోంవర్క్ చేయాలి. స్పీడ్గా రాయాలమ్మా.
మా కంప్లీట్ అయిందా కోమలి? సార్ అయిందమ్మా? లాస్ట్ క్వశ్చన్. ఇదిగేమో మరి. కంప్లీట్ అయిందమ్మా కోమలి? ఎస్ సార్. చూస్తున్నారు కరెక్ట్ గా? భాస్కర్ అయిందా? భాస్కర్ స్పీడ్ గా రాయాలి భాస్కర్. అయ్యింది సార్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక కరెక్ట్ గా ఒక 10 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చాను. ఇప్పుడు 5 to 10 అయింది, 5 కల్లా వచ్చాను. అర్థమవుతుంది అందరికీ? కార్తికేయ ఎస్ సార్. 5 కల్లా మళ్ళీ వచ్చాను క్లాస్ లో. ఎస్ సార్. ఎస్ సార్. తీసుకోండి బ్రేక్. ఏమో వచ్చారా? ఎస్ సార్. ఇది అయిపోయింది కదమ్మా, రాశారమ్మా? రాసాం సార్. ఎక్కడ వరకు రాశారమ్మా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ √5 + 3 ఎక్కడ వరకే కదా రాశారు? ఎస్ సార్. నెక్స్ట్ బాబు కార్తికేయ అయ్యారమ్మా? బాబు ఎస్ సార్. అయింది సార్. సరే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. దీన్నే మరో విధంగా ఎలా రాయొచ్చు? ఇది కూడా రాసాం కదా, ఇది కూడా రాసాం అవరా? ఇది కూడా రాసాం. నీట్ గా రాసుకున్నాం మన నోట్స్. గీతలు కొట్టేసి పిచ్చి గీతలు కొట్టుకున్నట్టు రాయకండి, సరిగ్గా రాయండి నీట్ గా.
అయిపోయిందమ్మా కోమలి అమ్మా అయిపోయింది సార్ ఇప్పుడు. అయిపోయిందమ్మా చెప్పకపోతే ఎలా అమ్మా మరి. సరే నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా వాడు, ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఐ అన్నాడమ్మా. మైనస్ ఐ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/-i కదా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటేనే 1/, కదా వస్తుంది. కాబట్టి 1/-i అని చెప్పి రాశాను. మరి 1 ఎలా రాసుకోవచ్చు, నేను -i² అని రాసుకోవచ్చు కదా. కాబట్టి -i² అని రాస్తే ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, i 1 టైం క్యాన్సిల్ అయిపోతే ప్లస్ i వచ్చింది. ఏమో అర్థమైందా. నెక్స్ట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ i పవర్ -35 అమ్మా. i పవర్ -35 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/i పవర్ -35. బాగా. నెక్స్ట్ ఇప్పుడు i పవర్ -35 న్యూమరేటర్ లో తీసుకుంటే i పవర్ 35 అవుతుంది. నెక్స్ట్ దీన్ని మన i పవర్ 35 ని i² హోల్ పవర్ 17 ఇంటూ i కింద రాశాను. ఎందుకంటే 2 ఇంటూ 17 అంటే 34 అవుతుంది, ఇంటూ i 1 అంటే 35 అవుతుంది, +1 అంటే. కాబట్టి i² అంటే -1 కాబట్టి -1 హోల్ పవర్ 17 ఇంటూ i అవుతుంది అమ్మా. -1 హోల్ పవర్ 17 అంటే -1 అమ్మా. -1 ఇంటూ i అంటే -i అమ్మా. ఏమా. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ మోడల్స్ అన్ని కూడా, ఈ ఎక్సర్సైజ్ అన్ని ఇంపార్టెంట్. మీకు మాక్సిమం థర్డ్ అంటే 4th వరకు కూడా ఇంపార్టెంట్ చెప్తాను మీకు. రేపు నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే మొత్తం ఏ సమ్స్ ఇంపార్టెంట్ అనేవి చెప్తాను, ఎన్ని మార్కులు అనేవి చెప్తాను. నెక్స్ట్ సెకండ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. వాడు ఏమని ఇచ్చాడమ్మా, ఇఫ్ a + ib హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x + iy దెన్ ఫైండ్ x² + y² అని చెప్పి అన్నాడు. x² + y² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమా. ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే a² + i² b² + i × 2ab అవుతుందమ్మా, ఈక్వల్ టు x + iy అమ్మా. నెక్స్ట్ a² మైనస్ ఇది i² అంటే -1 కాబట్టి a² - b² అదొక టర్మ్ కింద తీసుకున్నాను నేను, ప్లస్ i × 2ab ఈక్వల్ టు x + iy అమ్మా. కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ x ఈక్వల్ టు a² - b², y ఈక్వల్ టు 2ab అవుతుందమ్మా. నెక్స్ట్ x² + y² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి x² + y² ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, x² అంటే a² - b² హోల్ స్క్వేర్ ప్లస్ y² అంటే 2ab హోల్ స్క్వేర్. ఇది a² - b² హోల్ స్క్వేర్ అలాగే ఉంచండి. ఇది ఏమవుతుంది, 4a² b² అవుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే a² ఈక్వల్ టు a, b² ఈక్వల్ టు b అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అవుతుంది కదా. a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అంటే a + b హోల్ స్క్వేరే కదా. a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² హోల్ స్క్వేర్. అర్థమైందండి అందరికీను. భాస్కర్ 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 అర్థమైందే సార్. చెప్పు. అర్థమైంది సార్. భాస్కర్ సార్ అర్థమైందా. సార్ అర్థమైంది సార్. అది స్టెప్ అర్థమైంది కదండి. a² - b² హోల్ స్క్వేర్ ప్లస్ 4a² - a² b² అంటే a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab ఫామ్ లో ఉంది కాబట్టి a + b హోల్ స్క్వేర్ కాబట్టి a² + b² హోల్ స్క్వేర్. ఏమండి తర్వాత నెక్స్ట్ ఫార్ములా అర్థమైందమ్మా. తర్వాత క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మా, 4 మార్క్స్ కి ఇది. ఇట్ x + iy ఈక్వల్ టు 3/2 + cos θ + i sin θ దెన్ షో దట్ x² + y² ఈక్వల్ టు 4x - 3 అన్నాడు. ఇది రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఏం చేద్దాం అంటే వాడు ఇచ్చిన వాల్యూ తీసుకుందాం. గివెన్ x + iy ఈక్వల్ టు అని చెప్పి తీసుకున్నాం. దీన్ని ఏం చేస్తానంటే నేను రేషనలైజేషన్ చేస్తానమ్మా. చేసి అందులోంచి x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. చూద్దాం వినండి రాత్రి కానీ. ఇప్పుడు ఇక్కడ దట్ ఈక్వల్స్ మీరు ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టి రాసుకోండి, అక్కడ నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ రాస్తాను నేను. ఈక్వల్స్ 3/2 + cos θ + i × sin θ ఇంటూ 2 + cos θ - i sin θ by 2 + cos θ - i sin θ. న్యూమరేటర్ లో పక్కన పెడితే ముందు డినామినేటర్ లో ఏమవుతుందమ్మా, a + b అంటే a - b ఫామ్ లో ఉంది కాబట్టి a² - b² కాబట్టి 2 + cos θ హోల్ స్క్వేర్ -i² sin θ అమ్మా. న్యూమరేటర్ లో ఏమవుతుందమ్మా, 3 తో మల్టిప్లై చేస్తే 3 × 2 + cos θ - i × 3 sin θ. ఏమా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 3 తో మల్టిప్లై చేసేసుకోవచ్చు కావాలంటే, లేదంటే అలా ఉంచేసుకోవచ్చు, ఇబ్బంది లేదు.
దీన్ని సింప్లిఫై చేస్తే 3 2s are 6 plus 3 cos theta minus I into 3 sin theta by a plus b whole square expand చేస్తే 4 plus cos square theta plus 4 cos theta I square అంటే -1 minus I square అంటే +1 కాబట్టి plus sin square theta that equals 6 plus 3 cos theta minus I into 3 sin theta by ఇక్కడ చూడండి cos square theta plus sin square theta అంటే 1 కాబట్టి 4 plus 1 plus 4 cos theta అవుతుంది that equals 6 plus 3 cos theta plus I into minus 3 sin theta by 5 plus 4 cos theta అమ్మా నెక్స్ట్ దీన్ని మనం స్ప్లిట్ చేస్తే 6 plus 3 cos theta by 5 plus 4 cos theta plus I into minus 3 sin theta by 5 plus 4 cos theta. ఏమండి ఇదంతా ఏంటండి x plus iy కంపేరింగ్ real and imaginary parts on both sides. Real and imaginary parts on both sides. We get అప్పుడు ఏమవుతుందమ్మా x equal to 6 plus 3 cos theta by 5 plus 4 cos theta, y equal to minus 3 sin theta by 5 plus 4 cos theta. ఏమా ఇక్కడ వరకు రాసుకోండమ్మా స్పీడ్గా. అయిన తర్వాత వెంటనే చెప్ప కంప్లీట్ అయిపోయిందమ్మా భాస్కర్? అవ్వలేదు సార్, ఇంకా లాస్ట్.
ఏందమ్మా కోమలి? ఎస్ సార్. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. ఇప్పుడు మన ప్రూవ్ చేయమన్నది ఏంటో చూసి దాన్ని బట్టి చేద్దాం. వాడు ఏం చేయమన్నాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4x - 3 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు అమ్మా. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసింది. చూడండి, ఎక్స్ అంటే మనకి ఏమైనా వచ్చింది? 6 + 3 cos θ / 5 + 4 cos θ హోల్ స్క్వేర్. అలాగే వై అంటే ఏమైనా వచ్చింది? రాసామమ్మా, వై ఎక్స్ వై రాసాం కదమ్మా. -3 sin θ / 5 + 4 cos θ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే డినామినేటర్ లో 5 + 4 cos θ హోల్ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్ లో a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 6² అంటే 36, 3 cos θ హోల్ స్క్వేర్ అంటే 9 cos స్క్వేర్ θ ప్లస్ 2ab అంటే 6 3s are 18, 18 2s are 36 cos θ. అలాగే ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది, sin స్క్వేర్ θ అవుతుంది. అలాగే డినామినేటర్ లో 5 + 4 cos θ హోల్ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. తర్వాత 36 ప్లస్ ఈ రెండిట్లో 9 కామన్ తీస్తే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ అవుతుంది, 36 cos θ అవుతుంది. కాబట్టి 36 అది 9 × cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ అంటే 1 కాబట్టి ప్లస్ 36 cos θ / 5 + 4 cos θ హోల్ స్క్వేర్ అవుతుంది. 39 ప్లస్ 36 + 9 అంటే 45 ప్లస్ 36 cos θ / 5 + 4 cos θ హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ రెండిట్లో 9 కామన్ తీస్తే 5 + 4 cos θ / 5 + 4 cos θ హోల్ స్క్వేర్ అవుతుంది. 1 టైం క్యాన్సిల్ అయిపోతే 9/5 + 4 cos θ అవుతుంది. ఈక్వేషన్ 1 అన్నాను. తర్వాత 4x - 3 = 4 × 6 + 3 cos θ / 5 + 4 cos θ -3 అని చెప్పి రాశాం. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 4 × 6 + 3 cos θ మైనస్ ఎల్సిఎం 5 + 4 cos θ అవుతుంది. 3 × 5 + 4 cos θ మల్టిప్లై చేస్తే 4 6 are 24, 4 3s are 12 cos θ మైనస్ 3 × 5 అంటే -15, మైనస్ 3 × 4 అంటే -12 cos θ. -12 cos θ ప్లస్ 12 cos θ క్యాన్సిల్ అయిపోతే 24 - 15 అంటే ఎంత వస్తుందండి? 9 వస్తుందండి. 9/4 5 + 4 cos θ. ఫ్రమ్ 1 and 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 నుండి ఏం చెప్పొచ్చు మనం? x² + y² = 4x - 3 అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే RHS సైడ్ ఈక్వల్ కాబట్టి. ఏమండి? రాసుకో. ఇది కూడా రాసానమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. స్పీడ్గా రాయండి. స్పీడ్గా రాయాలి.
మైందే అయిపోయింది సార్. నెక్స్ట్ అమ్మా దీని కంటిన్యూషన్ అమ్మా. ఇప్పుడు తర్వాత క్వశ్చన్ ఏంటంటే వాడు ఏమంటాడు చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని చెప్పి ఇచ్చాడు. దెన్ షో దట్ 4x² - 1 ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు అమ్మా. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేశారంటే ముందు నేను ఎక్స్ ప్లస్ ఐవై వాడు ఇచ్చింది గివెన్ అని చెప్పి తీసుకుని దీన్ని ఏం చేశాను, రేషనలైజేషన్ చేశాను. 1 ప్లస్ కాస్ థీటా అనేమో ఒక టర్మ్ అనుకున్నాను, ఐ ఇంటూ సైన్ థీటా అనేమో మరో టర్మ్ అనుకున్నాను. అంటే ఇదేమో ఇంటిగ్రల్, ఇది మన రియల్ పార్ట్, ఇదేమో ఇమేజినరీ పార్ట్. కాబట్టి ఇక్కడ రేషనలైజేషన్ చేస్తే 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఐ ముందు ఉన్న సైన్ మాత్రం మార్చి నేను మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను చూసుకోండి. తర్వాత న్యూమరేటర్ ఏమవుతుందంటే 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై డినామినేటర్ లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అవుతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై డినామినేటర్ లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా మైనస్ ఈ మైనస్ ఐ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఐ స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా +1 అవుతుందమ్మా. మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 అవుతుందమ్మా. కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అయిపోతుంది. అలాగే 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ మైనస్ సైన్ థీటా అని చెప్పి రాశాను. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 అవుతుంది, ప్లస్ 2 కాస్ థీటా అవుతుంది. 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 2 కాస్ థీటా అవుతుంది. తర్వాత 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ మైనస్ సైన్ థీటా బై 2 కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ థీటా అవుతుందమ్మా. ఇప్పుడు స్ప్లిట్ చేయండి అమ్మా. స్ప్లిట్ చేస్తే 1 ప్లస్ కాస్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా, అయ్యో 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ మైనస్ సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఏమా ఇప్పుడు ఏమవుతుందంటే 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే 1/2 ప్లస్ ఐ ఇంటూ మైనస్ సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అవుతుంది. ఏమా ఇదంతా కూడా ఏంటమ్మా ఎక్స్ ప్లస్ ఐ బై అమ్మా. ఇవన్నీ కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. సమ్స్ ఇంతకు ముందు చెప్పిన సమ్, ఈ సమ్, అంతకు ముందు సమ్ 1, 2, 3 సమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ క్వశ్చన్ మాత్రం 2 మార్క్స్ ఇస్తానంటున్నాడు, కొన్ని సందర్భాల్లో 4 మార్క్స్ ఇస్తాను. ఏమా ఇప్పుడు కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. నాకు ఇమేజినరీ పార్ట్ ఏం కంపేర్ చేయక్కర్లేదు, రియల్ పార్ట్ కంపేర్ చేసినా సరిపోతుంది అన్నమాట. ఎక్స్ ఈక్వల్ టు 1/2 వస్తుందమ్మా. దీని నుండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x ఈక్వల్ టు 1 అమ్మా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 4x² ఈక్వల్ టు 2x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే 4x² ఈక్వల్ టు 1, 4x² మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇదో మెథడ్ అమ్మా. ఇది కాకుండా సెకండ్ మెథడ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను చూడండి. ఆర్ ఎక్స్ ప్లస్ గివెన్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దట్ ఈక్వల్స్ 1/, మీకు తెలిసిన విషయం ఏంటంటే 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, మన రామచంద్రరావు 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చమ్మా ఫార్ములా? -2 sin theta. ఇవ్వబోయ్ తప్పు కదమ్మా. 1 ప్లస్ కాస్ థీటా మధ్యలో ప్లస్ వచ్చిందంటే ఏమొస్తుంది, కాసే వస్తుంది. 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 cos square theta. 2 cos square theta by 2. ఇక్కడ మరి 2 theta లేదు కదా, ఉంది కాబట్టి theta by 2 వస్తుంది. ఇక్కడ 2 theta ఉంటే theta వస్తుంది. ఏమండి? కాబట్టి దీన్ని మనం 1 ప్లస్ కాస్ థీటాని
2 cos square theta by 2 అని రాసుకోవచ్చు. ప్లస్ I ఇంటూ sin thetaని 2 sin theta by 2 cos theta by 2 కింద రాసుకోవచ్చు. ఏమా ఈ రెండిట్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 cos theta by 2 కామన్ తీస్తాను. అప్పుడు cos theta by 2 ప్లస్ I sin theta by 2 ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దీన్ని మనం స్విచ్ చేద్దాం. 1/2 ఇంటూ cos theta by 2 ఇంటూ 1/cos theta by 2 ప్లస్ I sin theta by 2. మీకు అర్థమైతే ఈ స్టెప్ రాయక్కర్లేదు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 1/2 cos theta by 2 ఇంటూ ఇది ఏమవుతుందంటే cos theta by 2 మైనస్ I sin theta by 2 అయిపోతుంది. ఏమండి అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ మనం చేసాం. cos theta మైనస్ sin theta అంటే cos theta sin theta అంటే ఏమైంది మనకి? cos theta మైనస్ sin theta అయింది కదా. అర్థమవుతుందని నేను చెప్పింది. 1/cos theta by 2 ప్లస్ I sin theta by 2 అంటే ఇది పైకి వెళ్ళిపోతే cos theta by 2 మైనస్ I sin theta by 2 అవుతుందని చెప్తున్నాను. లేదంటే రేషనలైజేషన్ చేయడమే. 1/cos theta by 2 ప్లస్ I sin theta by 2 ఇంటూ cos theta by 2 మైనస్ I sin theta by 2 బై cos theta by 2 మైనస్ I sin theta by 2. That equals 1/2 cos theta by 2 into numerator లో cos theta by 2 minus I sin theta by 2 by denominator లో cos square theta by 2 minus I square sin square theta by 2. అక్కడ వరకు రాయండి చెప్తాను. కనిపిస్తుందమ్మా క్లారిటీగానే? నిత్య సార్ కనిపిస్తుందమ్మా క్లారిటీగానే? కనిపిస్తుంది సార్. త్వరగా రాయండి. ఇక్కడ cos theta by 2 ప్లస్ I sin theta by 2 న్యూమరేటర్ లో తీసుకెళ్ళిపోతే cos theta by 2 మైనస్ I sin theta by 2 అవుతుందమ్మా. ఎందుకంటే డినామినేటర్ లో cos theta ప్లస్ I square theta by 2 వస్తుంది కాబట్టి sin square theta by 2 వస్తుంది కాబట్టి.
సార్ లెఫ్ట్ సైడ్ కింద కనిపించట్లేదు సార్, కొంచెం పైకి పెట్టరా? ఓకే సార్. అర్థం కాకపోతే అడగండి అమ్మా, రాసేద్దు. అర్థం కాకపోతే అడగండి. అమ్మ కంప్లీట్ అయిందా? ఎస్ సార్. కంటిన్యూషన్ అమ్మా. చూడమ్మా, మళ్ళీ ఇక్కడ డినామినేటర్ లో మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 అవుతుంది కదమ్మా, అంటే ప్లస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 అయిందమ్మా. అమ్మాయి ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 అంటే 1 కదమ్మా. వన్ కదమ్మా, కాబట్టి 1/2 ఇంటూ కాస్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2. ఇప్పుడు ఈసారి 2 కాస్ థీటా బై 2 తో డివైడ్ చేస్తే కాస్ థీటా బై 2 బై 2 కాస్ థీటా బై 2 మైనస్ ఐ ఇంటూ సైన్ థీటా బై 2 బై 2 కాస్ థీటా బై 2. ఇప్పుడు కాస్ థీటా బై 2 కాస్ థీటా బై 2 క్యాన్సిల్ అయిపోతే 1/2 అవుతుంది, మైనస్ ఐ ఇంటూ tan థీటా బై 2 సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 అంటే tan థీటా బై 2. tan థీటా బై 2 బై 2 ఇటు మల్టిప్లై చేసి 4 చేయకూడదు అమ్మా, అర్థమవుతుందా? ఇటు క్యాన్సిల్ చేసి tan థీటా చేయకూడదు, చూసుకోండి భాస్కర్ ఫార్మలీ అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. నాకు రియల్ పార్ట్ ఒకటే చాలు కాబట్టి x = 1/2 అవుతుంది. దీని నుండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x = 1 అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 4x² = 1² అంటే 1 అవుతుంది. 4x² - 1 = 0 అవుతుంది. అదే కదా వాడు ప్రూవ్ చేయమన్నది. తర్వాత క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ u + iv = 2 + i / z + 3 and z = x + iy then find the value of u, v అన్నాడు. కాబట్టి వాడు ఇచ్చింది తీసుకున్నాను నేను ఫస్ట్.
గివెన్ యూ ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 వేర్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని చెప్పి తీసుకున్నాను. జెడ్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ ఐవై రాస్తున్నానమ్మా. ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదమ్మా, సింప్లిఫై చేసి రేషనలైజేషన్ చేసి ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్ లో రాసుకోవడం. అప్పుడు కంపేరింగ్ ది ఇమేజినరీ రియల్ పార్ట్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ అని బోత్ సైడ్ చేస్తే యూ కామన్ వాల్యూస్ వచ్చేస్తాయండి. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 3 అని రాశాను. కాబట్టి 2 ప్లస్ ఐ బై ఎక్స్ ప్లస్ 3 ఒక టర్మ్ కింద తీసుకున్నాను, ఐవైనేమో ఒక టర్మ్ కింద తీసుకున్నాను. తర్వాత రేషనలైజేషన్ చేస్తానమ్మా. 2 ప్లస్ ఐ బై ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై అని చెప్పి తీసుకున్నానమ్మా. డినామినేటర్ లో ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుందమ్మా. న్యూమరేటర్ లో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ 2ఐవై ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ వై. ఏమా నెక్స్ట్ ఐ మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ 1 కదా, అంటే ప్లస్ వై అయిపోతుంది. కాబట్టి 2x ప్లస్ 6 ప్లస్ వై అని చెప్పి రాశాను. ప్లస్ ఐ ఇంటూ ఐ కామన్ తీస్తే ఈ రెండిట్లోనూ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 అవుతుంది. ఏమా ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇది ఆర్డర్లో రాయాలి. 2x ప్లస్ వై ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఏమా ఇదంతా ఏంటమ్మా మనకి యూ ప్లస్ ఐవి అని చెప్పి ఇచ్చాడు కదమ్మా. యూ ప్లస్ ఐవి ఈక్వల్ టు కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం అమ్మా. కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇది ఒక సమ్ చెప్పి ఆపిస్తాను, స్పీడ్గా రాసుకోండి. ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ రాసుకోవచ్చమ్మా. పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ we get రాసుకోవచ్చు. u ఈక్వల్ టు 2x ప్లస్ వై ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. v ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది రాసేస్తే ఈ రోజు క్లాస్ అయిపోయినట్టే. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ హోంవర్క్ సమ్స్ చేయాలి. అలాగే చెప్పిన ఫార్ములాస్ అవి కూడా జాగ్రత్తగా చదవండి. ఎప్పటికప్పుడు అలా మర్చిపోతున్నారు అంతే, కొత్తగా ఉంటుంది మనకి ఏంటో కానీ. రాసుకున్నాను, రాస్తే చెప్పండి అయిపోతేను. ఈరోజు క్లాస్ అయిపోయినట్టు. రేపు మాత్రం హోంవర్క్ సమ్స్ ఉన్న కండిషన్స్ అవన్నీ చదవండి, ఎప్పటికప్పుడు వదిలేయడం కాదు. అర్థమవుతుందండి? అమ్మా అయిందమ్మా? నిఖిల్ అమ్మ కంప్లీట్ అయిందా? ఎస్ సార్, అయిపోయింది సార్. అవ్వలేదు సార్. రాయండి రాయండి అమ్మ. అర్థం అవుతుంది కదమ్మా. అర్థం అవ్వకుండా బుర్ర రూపేసి అర్థమైన ట్యాగ్ చేసేసి రాసేసి తర్వాత ఇబ్బంది పడకుండా మళ్ళీ మనకు టైం కూడా ఉంటుందో లేదో కూడా చెప్పను. చాలా తెలుసు కదా మీకు. మీకు ఆనందించే విషయం, మేము బాధపడే విషయం.
అర్థం కాకపోతే ఇప్పుడే నన్ను ఆపి అడగండి, పర్వాలేదు, నష్టమేం లేదు. ఇప్పుడు నేను దగ్గర లేను కదా, దూరంగానే ఉన్నాను కాబట్టి అడగండి, ఇబ్బంది ఏం లేదు. చెప్తా, యాక్ట్ చేయకండి. ఈ రోజు చెప్పిన వరకు ఈ రోజే చేసేయండి అమ్మా. అర్థమవుతుందా అందరికీనే? ఎస్ సార్. కార్తీక్ 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 లేడేంటి? ఎస్ సార్. అదే ఏ రోజు వరకు ఆ రోజు చేసుకుంటే చాలా సులువుగా అవుతుంది. అది ఎస్ సార్. ఏదో తర్వాత ఇబ్బంది పడి కంగారు పడిపోయి కాలు తొక్కేసుకుని ఇవన్నీ ఇబ్బంది పడే కన్నా ముందుగా మేల్కొంటే చాలా మంచిది. ఇప్పుడు చాలా తక్కువ చెప్తున్నాం ఇందులో కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఏ రోజు వరకు ఆ రోజు చేసుకోండి. ఆ కండిషన్స్ ముందు చదవండి, చెప్పింది చదివిన తర్వాత అప్పుడు సమస్య చేయండి. అంతే తప్ప ఇంకేదో ఎప్పుడు గుడ్డెద్దు చేలో మూలకంలో అలా చేసుకుంటారంటే మీరే ఇబ్బంది పడతారు తర్వాత. ఇప్పుడు సెకండ్ ఇయర్ 2B చాలా కష్టంగా ఉంటుంది మీకు, అందుకనే 2A మొదలు పెట్టాను ఫస్ట్ నేను. తర్వాత ఇబ్బంది పడిపోతారమ్మా అది. ఎందుకంటే జామెట్రీ పార్ట్ అంటే కొద్దిగా ఎలాగైనా ఇబ్బంది. మీరు గతంలో కూడా చూస్తే Bలో చూసారే సరిగ్గా అంత అవుట్ ఆఫ్ రాలేదు ఎవరికి. అది కొద్దిగా ఇబ్బంది అనిపించింది నాకైతే. నాకు ఫస్ట్ టైం ఇది, నాకు అవుట్ ఆఫ్ రాకపోవడం. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదవండి ఫస్ట్ నుంచి. నేను ఇప్పుడు దాకా చెప్పిన ఏ క్లాసులోనూ కూడా ఏ కాలేజీలో కూడా నాకు అవుట్ ఆఫ్ రాకుండా రాలే, ఇదే ఫస్ట్ టైం. అది అయిపోయిందమ్మా. కోమలి అయిపోయిందమ్మా. అయిపోయింది సార్. భాస్కర్ అయిపోయారు. సరే అయితే అందరూ అయిపోయినట్టే కదమ్మా. అయితేనా రేపు మాత్రం కండిషన్స్ అవన్నీ చదువుకుని హోంవర్క్ అంతా కూడా చేసి పర్ఫెక్ట్ గా చేయండి. ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది, ఈజీగా అవుతుంది. లేదంటే తర్వాత తడిచి మూపుడు అవుతుంది, మీకు ఇబ్బంది అయిపోతుంది. చూసుకోండి ఏమా. థ్యాంక్ యూ.